డిస్క్లైమర్: ఈ వీడియోలో అందించిన సమాచారం కేవలం అవగాహన మరియు విజ్ఞానం కోసం మాత్రమే. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాను. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మరియు ట్రేడింగ్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. కావున ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు దయచేసి మీ వ్యక్తిగత ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. మీ లాభ నష్టాలకు నేను బాధ్యుడిని కాను. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ స్టాక్ మార్కెట్లు పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మార్చి 17, 2026 మంగళవారం. భారతీయ స్టాక్ మార్కెట్లు రెండో రోజు కూడా భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల మధ్య ఇన్వెస్టర్లు కేవలం 2 రోజుల్లోనే సుమారు 3 లక్షల కోట్లకు పైగా సంపదను ఆర్జించారు. ఈనాటి ముఖ్యాంశాలు: ఎన్ఎస్సి నిఫ్టీ 172 పాయింట్లు ఎగబాకి 23,581 పాయింట్ వద్ద స్థిరపడింది. అలాగే బిఎస్సి సెన్సెక్స్ 568 పాయింట్లు పెరిగి 76,070 వద్ద ముగిసింది. ఈరోజు పెరిగిన సెక్టర్స్ మరియు స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే, లాభపడిన రంగాల్లో మెటల్ స్టాక్స్, ఆటోమొబైల్ స్టాక్స్ మరియు ఎనర్జీ రంగాలకి సంబంధించిన స్టాక్స్ ముఖ్యంగా స్టాక్ మార్కెట్ పెరగటానికి దోహదపడ్డాయి. వాటిలో టాప్ గెయినర్స్గా టాటా స్టీల్ 4.55% పెరిగింది. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా ప్లస్ 3.06% పెరిగింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ వంటి సంస్థలు కూడా మంచి లాభాలను సాధించాయి. అలానే నష్టపోయిన టాప్ కంపెనీల్లో విప్రో మరియు ఇన్ఫోసిస్, ఫార్మా రంగానికి సంబంధించిన సిప్లా వంటి స్టాక్స్ ఉన్నాయి. ఈ మార్కెట్ పెరగడానికి కారణాలు అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటం, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు సోమవారం 12,593 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం వల్ల నేటి మార్కెట్ సెంటిమెంట్ని బలపరిచింది. ఈరోజు స్టాక్ మార్కెట్ సానుకూలంగా ముగియటం వల్ల మార్చి 18, 2026 బుధవారం నాటి మార్కెట్ అంచనాలు మరియు సాంకేతిక విశ్లేషణ వివరాలు తెలుసుకుందాం. ఈ సాంకేతిక విశ్లేషణ వివరాలు ఈరోజు మార్కెట్ యొక్క ఎదుగుదల తగ్గుదలను బట్టి ఒక అంచనాకి రావటం జరుగుతుంది. ఇదే విశ్లేషణ కరెక్ట్ అవుతుందని చెప్పలేము. ఇది ఒక అంచనా మాత్రమే. నేను సెబీ రిజిస్టర్డ్ లేదు. సో నేను ఇక్కడ వ్యక్తపరిచే విషయాలన్నీ కేవలం నాలెడ్జ్ కొరకే ఉపయోగపడతాయి. మీరు ఏవైనా పెట్టుబడులు స్టాక్ మార్కెట్లో పెట్టాలనుకుంటే మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించి చేయవలసిందిగా కోరుతున్నాను. మీ పెట్టుబడుల యొక్క లాభ నష్టాలకు నేను ఎటువంటి బాధ్యతను వహించను. ఇది మీరు గమనించగలరు. ఇకపోతే రేపు నిఫ్టీ 50 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనగా మద్దతు, నిరోధం
గురించి తెలియపరుస్తున్నాను. మద్దతు గట్టిగా 23,250 వద్ద ఉంటుంది. అలాగే నిరోధం 23,600 వరకు ఉంటుంది. ఎప్పుడైతే 23,600కి నిఫ్టీ చేరుకుంటుందో అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ 23,800 వరకు ఉండవచ్చు. అలాగే సెన్సెక్స్ మద్దతు 75,000 వరకు పనిచేస్తుంది. నిరోధం 76,100 వరకు ఉంటుంది. అంటే ఒక 800 నుంచి 1000 పాయింట్లు ఉంటుంది. సో ఈ డేటా అంచనాలు మొత్తం అంతర్జాతీయ మార్కెట్ల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అమెరికా మార్కెట్లు ఈరోజు సానుకూలంగా స్పందిస్తే రేపు మన మార్కెట్లు కూడా గ్యాప్ అప్తో ప్రారంభమయ్యే అవకాశం ఉండవచ్చు. సో ఈరోజు ట్రెండింగ్లో ఉన్న స్టాక్స్ మనం వాచ్ చేయొచ్చు. సో అవి టాటా స్టీల్, అదానీ పోర్ట్స్గా చూడవచ్చు. ఇది కేవలం అంచనా మాత్రమే. సో నా విశ్లేషణ, నా అంచనాల ప్రకారం మీరు ట్రేడింగ్, పెట్టుబడులు పెట్టకూడదు. మీరు సొంతంగా నిర్ణయించుకొని మీ ఆర్థిక సలహాదారుని అడిగి మాత్రమే మీ పెట్టుబడులు పెట్టుకోవాల్సిందిగా మనవి చేసుకున్నాను. నాకు ఎటువంటి బాధ్యత ఉండదు, ఇది గమనించగలరు. థ్యాంక్ యూ.